ఏమి మారేను రో తెలంగాణ రైతులు ఎందుకింత హీనమైన రో మన తెలంగాణ మనకైనాక రైతుల బతుకులు జర్రనైనా మారతాయేమో అని ఆశపడ్డాం. కానీ దినాం ఇంకా ఇంకా అధ్వానం అవుతున్నాయి తప్పితే ఒక్క రైతు కూడా బాగుపడ్డట్టు ఏడగా అనిస్తలే. ఒడ్ల అమ్ముడు ఒక ఏ స్థితికి వచ్చిందో చూడు రైతుల సంగతి. అయ్యో ఒడ్లు మొత్తం తడిచి ముద్దై మూలకలు వచ్చినాయి కదా. మండలం ఇగో వడ్లు నెల రోజులైతుంది మ్యాచర్ వచ్చి ఇది వరకు వడ్లు కొంటపోలేదు. ఇది ఏం ప్రభుత్వం, మరి ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులు ఇలా అకాల వర్షాలతోటి అందరు నష్టపోతుర్రు. ప్రభుత్వం ఎట్లనే చేసి చర్య తీసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తొందరగా మాత్రం వడ్లు పోవాలి. మాకు రైతు ప్రభుత్వం రావాలంటే ఇక కాంగ్రెస్ పోవాలి. ఇగో ఈ మొత్తం ఇగో చుట్టూగా మొత్తం ఈ వడ్లు నెల రోజులైతుంది, కమ్సే నెల రోజులు. వారం 2 వారాలంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ నెల రోజులు అవుతుందట ఒడ్లు ఐకేపీ సెంటర్కి పట్టుకొచ్చి ఇక కొంటారు ఆగుంటారు అని చూసి రోజులు గడుస్తున్నాయి కానీ ఒడ్లు మాత్రం కొన్న పాపాన పోతలేదు ఈ సర్కారు. మా దరిద్రానికి ఈ షొడగొట్టే వానలు కూడా సోపతి కూడా ఇట్లా ఏడి కాడికి తడిసి మొలకలు వచ్చినాయి. ఇప్పటికైనా ఇవి కొని మమ్మల్ని ఆదుకుంటే పుణ్యం ఉంటదని బాధపడుతుర్రు రాజన్న సిరిసిల్ల జిల్లా రైతన్నలు. వీళ్ళ సంగతే ఇంత ఘోరం ఉందంటే ఇటు చూడుర్రి అసలు కథ. దయచేసి నాకు ఒక ఆడదానికి న్యాయం చేయాలి. నేను 6 నెలలు కష్టపడి పండించిన, నీళ్ళు లేకుంటే మన చేతుల నుంచి పోసుకోపోయి బిందెల పోసినట్టు పోసి పండించిన నేను ఎండాకాలం మొత్తం. బాయిలో నీళ్ళు లేకుంటే, చెర్ల నీళ్ళు లేకుంటే దానికి ఐకేవల వచ్చి ఇప్పుడు నెల 15 రోజుల నుంచి నాకు అవస్థ పెడుతున్నారు వీళ్ళు ఐక్యబోళ్ళు. నాదే నేను లంచం ఇవ్వలేదని నాది ఈడ ఉన్నది. ఇగో నా ఒడ్లు 200 బస్తాలు తడిసింది. నేను ఒక ఆడదిని, నేను ఏం చేయాలో నాకు న్యాయం చేయరి. నా ఒడ్లు పరిస్థితి ఎట్లా? మరి నేను పురుగుల మందు తెచ్చి చావాలా బతకాలా? అబ్బా ఎంత చక్కదనంగా ఉందో కదా సర్కార్ పనితనం. ఇంటైనా లేకున్నా కూడా ఒక్కతే ఎట్లనో గట్ల కష్టపడి పంటేసి ఒడ్లు సెంటర్ కాడికి తెస్తే 45 రోజులు దాటిందట కానీ కనీసం ఒడ్ల దిక్కు మర్రి కూడా చూడలేదట. ఈ వాన వల్ల ఎక్కడొడ్లు అక్కడ దడిసి ముద్దయినాయట. లంచాలు ఇస్తలేనందుకే గిట్లా చేస్తురని మొత్తుకుంది ఈ అమ్మ. మరి అందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు కానీ చేతికొచ్చిన పంట మాత్రం నాశనమైంది కదా. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో ఇట్లుంది రైతుల సంగతి. మరి ఇదంతా సర్కార్ నిర్లక్ష్యమా లేకుంటే అధికారులే సర్కార్ అంటే భయం లేకుండా ఇట్లా చేస్తురో గాని పాపం అన్యాయంగా రైతులు ఉసురు పోసుకుంటురు. సార్లు మీకు ఈ అమాయక రైతులకు అన్యాయం చేయాలని ఎట్లా అనిపిస్తుంది సార్లు? ఒక్క తానంటే ఏమని అనుకోవచ్చు కానీ ఏడ చూసిన రైతుల పరిస్థితి ఇట్లనే ఉంది. వాళ్ళు మంచిగా ఉంటేనే కదా మనం కూడా చల్లగా బతికేది. జరగదా ఆలోచన చెయ్యుండ్రి అని మొత్తుకుంటుర్రు ఊర్ల పొంటి జనాలంతా. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. అరే నేను ఎప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసినోని, ఏం కథ? నన్ను కాదని ఎవరినెవరినో తీసుకొచ్చి పదవులు ఇచ్చిండ్రు. నన్ను గుర్తించకుండా నా మీద పోటీ చేసిన వాళ్ళని పార్టీలకు చేర్పించుకొని నన్ను తిప్పల పెట్టిస్తున్నారు. మా వాళ్ళకి మతి తప్పింది, అసలు వదిలిపెట్టి కొసరోని కొడ్డిస్తున్నారు అని అనుడే కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కసుబుస్ అంటున్నాడు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హాగో వాళ్ళ సర్కార్ మీద ఎంత కోపంతో ఉన్నాడో చూడండి. ఇంకా మనం ఏం లేదు కదా బాబీ. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి చూసిండ్రా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావలిచ్చుకుందామని దగ్గరికి పోతే దూరం జరిగిండు. ఎంతో ప్రేమున్నట్టు దగ్గరికి రాకుండ్రి అన్నట్టు చేసిండు. ఇంకేమన్నా ఉన్నదా నాది అంటే నేను చేయాల్సిన పని ఏమన్నా ఉన్నదా ఓడ్చిందా అన్నట్టు అడిగిండు. తర్వాత మంత్రి పొంగులేటి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాసు అడ్లూరి లక్ష్మణ్లు చేతులు జోడించి మొక్కిండ్రు. జగిత్యాల పర్యటనకు పోయి అక్కడ లేనిపోని కీసులాట ఎందుకు అనుకున్నారో ఏమో మాట్లాడకుంటే వెళ్ళిపోతున్నారు. ఇక మీ పని మీరు చేసుకోండి, మా పని అయిపోయింది, మా పార్టీ పని అయిపోయింది అన్నట్టు చెప్పిండు. అంతేకాదు ఇక మీరే రాజ్యం ఏలుండ్రి అని తన కోపం మొత్తం వెళ్ళగక్కిండు. మరి లేకపోతేంది, నేను సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను, పార్టీని ఎన్నో ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్నా. అసొంటిది నన్ను కాదని ఎవరెవరినో పార్టీలో
ఏర్పించుకుంటున్నారు, ఎవనెవనుకో పదవులు ఇస్తారు. అంత చిన్నగా అనిపిస్తున్నానా మీకు అనే కోపాన్ని చూపెట్టిండు. వచ్చిన మంత్రి ఎమ్మెల్యేలు కూడా ఏం మాట్లాడినా ఇది ఇంకింత పెద్దగా అవుతుంది అనుకున్నారో ఏమో, కుక్కిన పేన్ల తిరిగి వెళ్ళిపోయిండ్రు. చాలా దినాల సంది కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్టే గాని జీవన్ రెడ్డి మనసులో లేకుండా అవుతున్నదట. సీనియర్ లీడర్ అనే గౌరవం లేదు, పార్టీ మీద అలిగినట్టుంటే పిలిచి మాట్లాడే దిక్కు లేదు, ఏం కాదని ధైర్యం చెప్పే నాదుడు లేడనే బాధతోనే కుమిలిపోతున్నాడట జీవన్ రెడ్డి. పార్టీ లీడర్లు మంత్రులు జగిత్యాలకు వచ్చినప్పుడు ఆ కార్యంలో నామకే వాస్ పాల్గొని వెళ్ళిపోతున్నాడట. పాపం ఎసోంటి లీడర్కు ఎసోంటి హాలతాయే అని అనుకుంటున్నారట జగిత్యాల జిల్లా పబ్లిక్.